Hello friends, welcome back to KDA Text Choice. Don't think about the results, just trust the process. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. ఎవరైతే కొత్తగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అని చెప్తా. ఈరోజు వీడియోలో మన టాపిక్ వచ్చి డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, మనం కంప్యూటర్లో ఎంటర్ చేసే ఈ నెంబర్స్, టెక్స్ట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కంప్యూటర్లో ఎలా స్టోర్ అవుతాయని? It's all thanks to something called data types and variables. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏంటి, వై దే ఆర్ ఇంపార్టెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అండ్ జావాలో వేరియబుల్స్ని యూజ్ చేసి డేటా ఎలా స్టోర్ చేస్తాం అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇమాజిన్, మనకు ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఫ్రూట్స్ కోసం సపరేట్ కంటైనర్, అలానే వెజిటేబుల్స్కి సపరేట్ కంటైనర్, ఎగ్స్ కోసం సపరేట్ కంటైనర్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా. అంతేగాని ఎగ్స్ కంటైనర్లోకి పట్టుకొచ్చి మిల్క్ కంటైనర్లోకి పట్టుకొచ్చి ఎగ్స్ని, ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని స్టోర్ చేయం కదా. దేనికోసం దానికి సపరేట్ కంటైనర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. అలానే జావాలో కూడా డేటాని స్టోర్ చేయడానికి డేటా టైప్స్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే డేటా టైప్స్ ఆర్ లైక్ కంటైనర్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని స్టోర్ చేయడానికి డిఫరెంట్ కంటైనర్స్ ఎలా ఉంటాయో జావాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే లైక్ నెంబర్స్, డెసిమల్స్, టెక్స్ట్ వీటిని స్టోర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి అండ్ వై దే ఆర్ ఇంపార్టెంట్ అండ్ డేటాని ఇవి ఎలా స్టోర్ చేస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. అండ్ మీరు కూడా నాతో పాటు నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ KDA Text Choice.